ఓకే. అంటే సార్ ఇప్పుడు అందరి చూపు రేపు రాబోతున్న బడ్జెట్ మీద చూస్తూ ఉన్నారు. చాలా గంపెడాశలతో అందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గోల్డ్, సిల్వర్‌కి సంబంధించి బడ్జెట్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారు? ఇప్పుడు గోల్డ్, సిల్వర్ వాటినేం కదిలించరు. హ్మ్. వాటి మీద ఏదన్నా మళ్ళీ ట్యాక్స్ పెంచుతాం, జీఎస్టీ పెంచుతాం. ఇప్పుడు ఎక్స్చేంజ్ కాకుండా బయట కొనాలంటే 3% జీఎస్టీ ఉంది. జీఎస్టీ ప్లస్ ప్రీమియం ఉంటుంది మార్కెట్లో. సో అట్లా వాళ్ళ డిమాండ్ బట్టి ఇది అవుతుంది కాబట్టి బడ్జెట్లో వీటి గురించి పెద్ద కదిలించరు. ఇది బాగా పెరుగుతుంది, వీరి మీద గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది కదా అని ఏదన్నా మళ్ళీ దానికి ఏదైనా జీఎస్టీ కానీ ఇలా పెంచారనుకోండి కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. కాబట్టి ఈ మెటల్స్ని పెద్ద పట్టించుకోపోవచ్చు మేజర్. సో ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తేనే అదే వాటికి ఏం చేస్తారు, ఇన్వెస్టర్స్కి ఏం చేస్తారు అనేది ముఖ్యం అండి ఇక్కడ. సో లాస్ట్ టైం చేసినట్టు ఈసారి కూడా ఏదైనా బూస్ట్ ఇస్తారా? ఆల్రెడీ లేనివి తీసుకొచ్చి పెట్టారు, పెట్టిన దాని మీద మళ్ళీ పెంచారు, పెంచినవి ఇప్పుడు తగ్గిస్తారా? పోనీ 12.5 నుంచి 10 చేస్తారా? లేదా ఐటీ 12 lakhs చేశారు, అది మహాద్భుతం లాస్ట్ టైం చేసింది. సో దాన్ని 20 lakhs మినిమం చేయాలని డిమాండ్ కూడా ఉంది. అంటే ఇవాళ రేపు 20 lakhs నథింగ్, మినిమం అయిపోయింది. సో మినిమం, ఎందుకంటే దునియా మొత్తం వరల్డ్ మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అనే భావన ఉంది. అందుకనే మేజర్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ కూడా దే ఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ ఇండియా. ఎందుకు అంటే ట్యాక్స్ లేని కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం 30% స్లాబ్లో ఉన్నాళ్ళు దే హ్యావ్ టు పే 42% జిఎస్టీ అని, సెస్ అని, అదని అన్ని ట్యాక్స్లు తీసుకుంటే 42% అవుతుంది. అంటే ₹1 కోటి సంపాదించిన వాళ్ళు 42 లక్షలు కట్టాలా? ఎంత పెయిన్ ఏ కంట్రీలో ఉంది? అందుకనే దే ఆర్ ఫ్లయింగ్ ఎనీథింగ్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడైతే ట్యాక్స్ లేవో, ఐటీ లేని కంట్రీలు కొన్ని ఉన్నాయి కదా. సో ఐటీ లేని కంట్రీస్లో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద ట్యాక్స్ లేదు కాబట్టి డెఫినెట్గా అది ఇదవుతుంది. సో దాని అంత చేయమని డిమాండ్ లేదు. సో ఏదైనా కొంచెం బూస్ట్ ఇస్తే మటుకు, చిన్న ఏదన్నా హోప్ ఇస్తే డెఫినెట్గా మార్కెట్ కొంచెం మార్చిలో కొంచెం ఇదైనా ఏప్రిల్ నుంచి పెరగచ్చు అనే ఉద్దేశం, అవకాశం ఉందేమో అని ఆశ ఉంది. సో బడ్జెట్లో బూస్ట్ ఇవ్వకపోతే మటుకు కొంచెం మళ్ళీ డౌన్ లెవెల్స్ కొంచెం కట్ కావచ్చు అనేది ఉద్దేశం. అంటే గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ కొంత తగ్గిస్తే మంచిది అనే వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే జిఎస్టీ మీద టచ్ చేయకపోవచ్చు, కానీ ఇలాంటి అంశాలు అంటే ఏదైతే కొంత ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయో వాటి మీద ఏమైనా టచ్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే మంచిదేనండి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇప్పుడు యూరోపియన్ అదే కదా, కార్స్ మీద 110% నుంచి 40%, 40% నుంచి ఓవర్ 5 years 10%. దాని అనుగుణంగా లోకల్ కార్స్ దెబ్బతింటాయి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దెబ్బతింటాయి. అందుకనే ఒక ఇది పెట్టారు అక్కడ, 2,50,000 2,50,000 కార్లు. అది కూడా 25 lakhs అబోవ్ కార్సే, బిలో కార్స్ తేటానికి లేదు. ఎందుకంటే ఇవి దెబ్బతింటాయి, మారుతి అని, M&M ఇవన్నీ దెబ్బతింటాయి. సో డెఫినెట్గా కొన్ని కన్సర్న్స్ చేస్తారు. ఒకవేళ చేసినప్పుడు దాని అనుగుణంగా మన కంట్రీస్లో ఉన్న కంపెనీస్ దెబ్బతిండకుండా ఉండటానికి అది చేయాలి. చేస్తే చాలా ఇబ్బంది పడతాం, గ్రోత్ ఉండదు కదా. బయట నుంచి తెచ్చేది 10% అంటే ఇక్కడ మీకు 20% పడితే ఉపయోగం ఏముంది? సో అట్లా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ అనేది బూస్ట్ అనేది 100% ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆ ట్యాక్స్లు తగ్గిస్తే మంచిదే. గోల్డ్ మీద ఇది చేశారనుకోండి, ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించారనుకోండి, బ్రహ్మాండం, హ్యాపీ. అనే తగ్గించే పరిస్థితి ఇప్పట్లో ఉండకపోవచ్చు దాని మీద. అంటే నా ఉద్దేశం మెటల్స్ని కదిలిస్తారండి, అది ఫ్లరిష్ అవుతున్నాయి బాగా, ఏం చేయకపోయినా పెరిగేటట్టే కనపడుతుంది. సో వాటి మీద ఏం తగ్గించబోదు, పెంచకుండా ఉంటే నయ్యం, ట్యాక్స్లు పెంచకపోతే నయ్యం. పెంచారా కొంచెం డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని కదిలించకపోవచ్చు. మీరు అంతకుముందు కూడా గోల్డ్ కూడా టోటల్ ఇండివిజువల్గా ఎవరి దగ్గర ఎంత ఉందో చెప్పాలన్నారు, మరి తర్వాత వెనక అడిగేశారు కదా. సో వాటి మీద టచ్ చేయకపోవచ్చు. అంటే సామాన్యులకు ఏ రకంగా ఆశాజనకంగా ఈ బడ్జెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా ఆశలు పెట్టుకోవచ్చా అంటే ఏం చెప్తారు? అంటే బడ్జెట్లో బూస్ట్ ఇవ్వాలి. ఇంత కంట్రీ ఇంత ఇబ్బంది పడుతుంది, మార్కెట్ ఇంత పడుతుంది, ఇన్వెస్టర్స్ ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇంతమంది ఎమినెంట్ పీపుల్ కూడా దే ఆర్ స్పీకింగ్, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ టైంలో ఇవ్వాలి బూస్ట్. ఏది ఇస్తారు అనేది, ఎందుకంటే ఒక హోప్ అనేది మార్కెట్ కన్సిస్టెంట్గా డౌన్ అవుతున్నప్పుడు ఒక హోప్, భరోసా అంటూ ఇవ్వాలి కదా. మీకు రీసెంట్ కూడా సీతారామన్ గారే 15-20 days బ్యాక్ రిటైల్ వాళ్ళు బయింగ్ ఆపాల్సిన పని లేదు అని చెప్పిందామా. అంటే ఈ 12 సంవత్సరాల్లో ఇంత మట్టుకు కూడా మార్కెట్ పడినప్పుడు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఫలాంది హోప్ ఇచ్చిందిలే.
ఫస్ట్ టైం బయటకు వచ్చింది. అంటే ఇంతమంది మాట్లాడుతున్నారు, మార్కెట్ ఇబ్బంది పడుతుంది, జనాలు ఇబ్బంది పడుతుంది. సో డెఫినెట్గా అక్కడ ఏదో ఒకటి చేస్తారు కదా. ఓన్లీ క్రయింగ్ బేబీ విల్ గెట్ ద చాక్లెట్. మామూలుగా అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. ఏడుస్తేనే కదా ఇంకోటి తీసుకోమ్మా, ఇంకోటి తీసుకొని ఇస్తాం. సో మార్కెట్ పోయి ఇబ్బంది పడుతుంది కాబట్టి డెఫినెట్లీ దే విల్ కమ్అట్. ఈసారి బూస్ట్ అనేది ఇస్తారు. ఏ రకంగా ఇస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఇన్వెస్టర్స్కి ఏ యాంగిల్లో ఇస్తారు, ఏం చేసినా మంచిదండి. ఐటీ తగ్గించిన ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇవి తగ్గించిన, లేకపోతే ఎస్టీటీ తగ్గించిన, ఏదో ఒక బూస్ట్ అని ఇస్తే ఇట్ విల్ డెఫినెట్గా. అంటే ప్రస్తుతం